భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. 53 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరదలకు భద్రాచలం, కూనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దిగువన పోలవరానికి 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు పోతోంది. భద్రాచలంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. గోదావరి వరద ఉధృతి పెరగడంతో స్నాన ఘట్టాలు మునిగిపోయాయి. భక్తులు స్నానాలకు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భద్రాచలం కరకట్ట స్లూయిస్లు లీక్ అవుతూ ఉండడంతో ఏఎంసీ, అశోక్ నగర్, కొత్త కాలనీల్లోకి వరద నీరు చేరింది. నడుములోతు నీళ్లు రావడంతో జనాలు తట్టాబుట్టా సర్దుకొని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. ఎటపాక దగ్గర స్లూయిస్ లీక్ అవుతోంది. దమ్ముగూడెం మండలం గంగోలు కాలనీ డబుల్ బెడ్రూమ్స్ లోకి వరద నీరు చేరింది. ఏలూరు జిల్లాలో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. పోలవరం స్పిల్వే దగ్గర నీటి మట్టం 33.4 మీటర్ల ఎత్తుకు చేరింది. స్పిల్వే ద్వారా 11,64,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచారు. కూనవరం దగ్గర వంతెన్ను దాదాపు గోదావరి నీరు తాకుతోంది. కూనవరంలో శబరి, గోదావరి నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, పార్థసారథి, నిమ్మల రామానాయుడు పర్యటించారు. బాధితులతో నేరుగా మాట్లాడారు. వారికి అందిస్తున్న సాయం వివరాలు అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. గోదావరిలో వరద మళ్లీ పెరుగుతూ ఉండడంతో పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని బాధితులకు మంత్రులు సూచించారు. పునరావాస కేంద్రాల నుంచి వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి 3,000 ఆర్థిక సాయం అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అల్లూరి జిల్లా చింతూరులో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 40 అడుగులకు చేరడంతో డొంకరాయ రిజర్వాయర్కు వరద పెరిగింది. 4 గేట్లు ఎత్తి 10,936 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాలకు 9 రోజులుగా వరద ముంపులో 50 గ్రామాలు చిక్కుకున్నాయి. 4 మండలాల్లో జనజీవనం స్తంభించిపోయింది. జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లా మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సీలేరు జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి వరద వస్తూ ఉండడంతో గుంటవాడ రిజర్వాయర్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,360 అడుగులు కాగా ప్రస్తుతం 1,359 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. రిజర్వాయర్ గేట్లు ఎత్తనుండడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రామన్నగూడెంలో గోదావరి 15.80 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. గోదావరి వరద ముప్పు ప్రాంతాల్లో ములుగు ఎస్పీ శబరీష్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి ఉరకలు వేస్తోంది. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదొస్తోంది. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నుంచి బాసరకు భారీగా వరదొస్తోంది. బాసరకు వచ్చిన భక్తులు గోదావరి తీరంలో నిర్వహించిన తెప్పోత్సవంలో పాల్గొని గోదావరి నదిలో తెప్పలు వదిలారు. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బోధ్ మండలంలోని ప్రాజెక్టులు, జలపాతాలు జలకళ సంతరించుకున్నాయి. ఖరత్వాడ మినీ ప్రాజెక్టు అలుగుపోస్తోంది. ఆ అలుగులో భారీగా చేపలు కొట్టుకొస్తున్నాయి. జాలర్ల వలకు చిక్కిన వాటిలో 10 కేజీలున్న చేపలు కూడా ఉన్నాయి. సుదీర్ఘంగా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశం. ప్రాజెక్టులపై వాడివేడి చర్చ. అక్బరుద్దీన్, సీఎం రేవంత్ మధ్య ఆసక్తికరమైన చర్చ. హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కాంగ్రెస్ బీఫామ్ పై అక్బరుద్దీన్ పోటీ చేస్తే కొడంగల్లో గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. అక్బరుద్దీన్ కు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరించి గెలిపిస్తానని తెలిపారు. డిప్యూటీ సీఎం చేసిన తన పక్కన కూర్చోబెట్టుకుంటానని రేవంత్ అన్నారు. సూర్యాపేటకు వచ్చిన నీళ్లు కాళేశ్వరం నుంచి వచ్చినవి కావని, ఎల్లంపల్లి, కడెం నుంచి వచ్చిన నీళ్లని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అవి కాంగ్రెస్ హయాంలో తీసిన కాలువల నుంచి వచ్చాయని వివరించారు. ఆ నీళ్లు కాళేశ్వరం నీళ్లని బీఆర్ఎస్ నేతలు పసుపు కుంకుమ చల్లారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో లిఫ్ట్ చేసిన నీటి కంటే వదిలేసిన నీళ్లే ఎక్కువని భట్టి తెలిపారు. రీడిజైన్ పేరుతో శబరి నది రాష్ట్రానికి కాకుండా చేశారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో జరిగిన చర్చలో భట్టి మాట్లాడారు.
అన్ని పథకాలకు రేషన్ కార్డు ముడిపెట్టడం సరికాదని మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. చాలా మందికి రేషన్ కార్డులు లేవని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతంపై సిఐడి విచారణ జరపాలని ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పాత బస్తీని అభివృద్ధి చేయలేదని, ఎన్నిసార్లు కోరినా నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ అంతా మెట్రో తిరుగుతోంది కానీ పాత బస్తీకి మాత్రం మెట్రో రావడం లేదని ఓవైసీ తెలిపారు. గత ప్రభుత్వం హైదరాబాద్ పాత బస్తీకి మెట్రో తేవడంలో విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ అని అసెంబ్లీలో అన్నారు. పాత బస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. మెట్రో 2వ దశకు సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతోందని సీఎం తెలిపారు. 78 కిలోమీటర్ల 2వ దశ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మెట్రో పూర్తి చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. 2029 నాటికి ఓల్డ్ సిటీలో మెట్రో తిరుగుతుందని రేవంత్ ప్రకటించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయేలా కాంగ్రెస్ పార్టీ ఏవైనా చేసిందేమోననే అనుమానం తమకు కలుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేవలం 3 పిల్లర్లు మాత్రమే కుంగడం చూస్తుంటే అనుమానం వస్తోందని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తం ప్రాజెక్టుకు జరగాలి కదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కుంగిన పిల్లర్స్ ను తాను చూశానని వాటికి రిపేర్ చేస్తే సరిపోతుందన్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాబట్టి మరమ్మతులు చేసేందుకు కాంగ్రెస్ నాయకులకు అహమొడ్డొస్తోందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. కోమటిరెడ్డిది హాఫ్ నాలెడ్జ్ అని హరీష్ రావు విమర్శించారు. అసలు హరీష్ కు నాలెడ్జే లేదని కోమటిరెడ్డి తీవ్రంగా సమాధానమిచ్చారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ మోసం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని అన్నారు. మోసాలంటే బీఆర్ఎస్ వాళ్లవేనని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ధరణి అని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ వేదికగా అన్నారు. మరో అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం అని ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అడగాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పులు తీర్చేందుకైనా అప్పులు చేయాల్సిందేనని కూనంనేని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేదని మెదక్ ఎంపీ రఘునందనరావు అన్నారు. కేంద్రం 26,000 కోట్ల రూపాయలు కేటాయించిందని బడ్జెట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన విషయాన్ని రఘునందన్ రావు గుర్తు చేశారు. ప్రధాని ఆవాస్ యోజన కింద కేటాయిస్తున్న ఇళ్లనే ఇందిరమ్మ ఇళ్లుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు ఆయన. కేంద్ర ప్రభుత్వం తమకు బాకాలూదే వారికే బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు, పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా ఊసే లేదనన్నారు. తెలంగాణ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని చాడా సూచించారు. ధరణిలో లొసుగులు పూడ్చాలంటే క్షేత్రస్థాయిలో సమగ్ర విశ్లేషణ జరగాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారపక్ష పోకడలు వదిలి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని చాడా సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కోసం జలశక్తి మంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు. విభజన కంటే గడిచిన 5 ఏళ్లలో ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్న సీఎం. వినతుల పరిశీలనపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన 12,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు సహా ఏపీలో ఇతర సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవే వచ్చాయని, ప్రత్యేకంగా ఇచ్చినట్లు కొందరు రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని తెలిపారు. ఈ పనులు నవంబర్లో మొదలు పెట్టాలని, దానికి కావలసిన నిధులివ్వాలని కేంద్రాన్ని కోరామని చంద్రబాబు వెల్లడించారు. విభజన కంటే గత 5 ఏళ్లలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయిందని వెల్లడించారు. అప్పులు పెరిగాయి, పరిశ్రమలు తరలిపోయాయన్నారు. పోలవరం, అమరావతి నాశనమయ్యాయని తెలిపారు. కేంద్ర నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని చంద్రబాబు వివరించారు. జనసేన కార్యాలయానికి వందలాది వినతులు అందుతున్నాయి. ఉదయమే పార్టీ కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినతుల పరిశీలనలో నిమగ్నమయ్యారు. ఆకతాయిలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వచ్చిన ఒక లేఖపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుపతి ఎస్పీతో ఫోన్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. ఏపీలో రొయ్యల బ్రీడింగ్ కేంద్రాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 50,474 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఏపీకి రానున్న రోజుల్లో మరింత సాయం అందిస్తామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులందిస్తామని మురుగన్ హామీ ఇచ్చారు. ఉనికి చాటుకోవడం కోసమే మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా డ్రామాలాడారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. 36 రాజకీయ హత్యల సమాచారం గురించి జాతీయ మీడియా అడిగితే సమాధానం చెప్పకుండా పారిపోయారని విమర్శించారు. చేసిన అరాచకాలకు భయపడుతున్న వైసీపీ నేతలు లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేయకూడదని కోరుకుంటున్నారని చిన్ని అన్నారు. అందుకే తెరవని రెడ్ బుక్ పై అంతగా భయపడుతున్నారని తెలిపారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాదం వ్యవహారంలో మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో 6వ రోజు కూడా విచారణ కొనసాగింది. మదనపల్లిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించిన కొన్ని డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నేత మాధవరెడ్డి, మదనపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జింకా చలపతి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడైన జింకా చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత బాబ్ జాన్ ఇంట్లోనూ సోదాలు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా వాళ్లు సహకరించకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై 650కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రోజుకో విధ్వంసం జరుగుతోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మాజీ సైనికోద్యోగి ఇల్లు కూల్చేయడం దారుణమన్నారు. ఇలాంటి సంస్కృతిని ప్రజాప్రతినిధులు ప్రోత్సహించవద్దని సూచించారు. ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి పోతిన మహేష్ కు లేదనన్నారు. ప్రజలపై ప్రేమతో జగన్ బటన్ నొక్కితే ఆ ప్రజలు మాత్రమే ఆయన పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశారన్నారు. జగన్ ను చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం నేర్చుకోవాలో పోతిన మహేష్ చెప్పాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అసత్యాలు, అబద్దాలు చర్చించి ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మద్యం పాలసీపై అసెంబ్లీలో సోమిరెడ్డి వివిధ బ్రాండ్ల ప్రస్తావన చూసి చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయారని కాకాని అన్నారు. సోమిరెడ్డికి మద్యం బ్రాండ్లపై ఇంత అవగాహన ఉందా అని ఆయన అనుకున్నారని తెలిపారు. ఎస్ఎన్జే డిస్టిలరీస్ ను తాను ప్రారంభించానని సోమిరెడ్డి చెప్పారని, అది సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే మొదలైందని కాకాని వెల్లడించారు. కోనసీమ జిల్లాలో వ్యవసాయ కూలీల కొరత, నిఫా వైరస్ కు కడప ఆసుపత్రిలో ముందు జాగ్రత్త చర్యలు, నంది మేడారం పంప్ హౌస్ లో మొదలైన నీటి విడుదల. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. కేరళలో వెలుగు చూసిన నిఫా వైరస్ తో కడప వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో నిఫా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ వార్డుల్లో 10 మందికి చికిత్స అందించేలా బెడ్లు ఏర్పాటు చేశారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్లో నేషనల్ కార్డియో పల్మనరీ రిసర్చేషన్ సిపిఆర్ అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఈ సదస్సులో హృద్రోగ వైద్య నిపుణులు తమ సిబ్బందితో మాస్టర్ ట్రైనర్ల ద్వారా పోలీసులకు సిపిఆర్ పై శిక్షణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది మేడారం పంప్ హౌస్ లో 2 పంప్ల నుంచి నీటిని విడుదల మొదలైంది. ఇక్కడి నుంచి గాయత్రి పంప్ హౌస్ కు 6,300 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువల ద్వారా మిడ్మానేరుకు నీటిని అధికారులు విడుదల చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవడంతో బెంగాల్, ఒడిషా నుంచి కూలీలను రప్పించుకుంటున్నారు. పి గన్నవరం మండలం ముంగండలో వరి నాట్లు వేసేందుకు బెంగాల్ నుంచి కూలీలు వచ్చారు. వీళ్లందరూ ఒకే రంగు యూనిఫామ్ ధరించి పొలాల్లో పనిచేస్తున్నారు. ఉపాధి కూలీలను రైతులకు అనుసంధానం చేయాలని కోనసీమ రైతులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. కూలీలు దొరక్కపోతే కోనసీమలో వ్యవసాయం పూర్తిగా వదిలేయాల్సిన పరిస్థితి వస్తుందని రైతులంటున్నారు. సత్యసాయి జిల్లా వెంగళమ్మ చెరువు గ్రామంలో మొహర్రం పండుగ సందర్భంగా వింత ఆచారం పాటిస్తారు. పీర్ల ఊరేగింపు సందర్భంగా గ్రామంలో ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహిస్తారు. పీర్లతో తొక్కించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడి గ్రామస్తులు నమ్ముతారు. పీర్లతో తొక్కించుకునేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది బారులు తీరారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. దర్శనానికి వచ్చిన మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రికి అధికారులు అందజేశారు. ఓసీలకిచ్చిన ప్రాధాన్యం టీడీపీ బీసీలకు ఇవ్వడం లేదని జాతీయ బీసీ చైతన్య సమితి ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో బీసీలు కీలక పాత్ర పోషించారని సమితి తెలిపింది. ఏపీలో ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి పదవి బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేసింది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50% పోస్టులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో సైబరాబాద్ ఎస్ఓటీ బృందం 90 గ్రాముల ఎంజీఎంని సీజ్ చేసింది. ఈ ఘటనలో ముంబైకి చెందిన ఒక యువకుడితో పాటు 3 అరెస్ట్ చేశారు. వీరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. గోవా నుంచి వీరు డ్రగ్స్ తెచ్చినట్లు గుర్తించారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని వ్యక్తి కలకలం సృష్టించాడు. గ్లూకోజ్ పెట్టే స్టాండ్ పైకెత్తి రోగులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆసుపత్రిలో పరికరాలు విసిరేసి హంగామా సృష్టించాడు. అతి కష్టం మీద అతన్ని పట్టుకున్న రోగుల సహాయకులు, ఆసుపత్రి సిబ్బంది స్తంభానికి కట్టేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్యలోనే ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. విపక్షం తరపున హాజరైన ఏకైక ముఖ్యమంత్రిని తానైనప్పటికీ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మమత అన్నారు. తాము మాట్లాడుతుండగా మధ్యలోనే ఆపేశారని తెలిపారు. 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత తన మైక్ ఆఫ్ చేశారన్నారు. ఇది తనను అవమానించడమేనని, భవిష్యత్తులో తాను సమావేశాలకు హాజరు కానని ప్రకటించారు. వెంటనే ఆమె ఢిల్లీ నుంచి కోల్కతా వెళ్లిపోయారు. మాట్లాడుతుంటే మైక్రోఫోన్ కట్ చేశారన్న మమతా బెనర్జీ మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ప్రతి ముఖ్యమంత్రికి మాట్లాడేందుకు కొంత సమయం కేటాయించడం జరిగిందని తెలిపారు. వారికి కేటాయించిన సమయం వారి టేబుల్స్ పై డిస్ప్లే అవుతూనే ఉంటుందని వెల్లడించారు. కావాలనుకుంటే మరికొంత సమయం ఇవ్వాలని మమతా బెనర్జీ అడగాల్సిందని తెలిపారు. అలా చేయకుండా ఆమె వాకౌట్ చేశారని నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రాల అభివృద్ధిపై నీతి ఆయోగ్ సమావేశంలో చర్చ జరిగిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. సమావేశ వివరాలు ఆయన వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారమయ్యే ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చ జరిగిందని తెలిపారు. వికసిత్ భారత్ కు రాష్ట్రాల సహకారం చాలా ముఖ్యమన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త పథకం ద్వారా వచ్చే 5 ఏళ్లలో దాదాపు 1 కోటి మంది యువతకు పెద్ద కంపెనీల్లో ఇంటర్న్షిప్ లభిస్తుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. ఇంటర్న్షిప్ సమయంలో కంపెనీలు యువతకు ప్రతి నెల 5,000 రూపాయల ఇంటర్న్షిప్ అలవెన్స్ ఇస్తాయని వెల్లడించారు. తన పుట్టినరోజు సందర్భంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కార్యకర్తలను కలిశారు. ముంబైలోని ఆయన నివాసం మాతోశ్రీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. బొకేలిచ్చి ఠాక్రేకు అభినందనలు తెలిపారు. కావడి యాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు యూపీలోని ముజఫర్ నగర్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏటీఎస్ స్పెషల్ దళాలను రంగంలోకి దించారు. కావడి యాత్ర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలన్న ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఒక మొక్క నాటారు. ఢిల్లీ యమునా తీరంలోని అసీతా పార్క్ లో ఆయన తన తల్లి కేసరీదేవి పేరిట మొక్క నాటారు.